రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు అయితే చూడండి. తద్వారా మీకు సరైన సమాచారం అయితే అందడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 రోజులు ఇంకా వర్షాలు ఉన్న తరుణంలో 2 తెలుగు రాష్ట్ర ప్రజాప్రభుత్వాలు అవసరం ఉంటే తప్ప అనవసరంగా బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇది ఇలా ఉండగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలకు 35 మంది వరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలకి 56 మంది వరకు మరణించారని ప్రాథమిక అంచనా. వీరి మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినట్లు తెలియజేయడం జరిగింది. అయితే మృతుల కుటుంబానికి తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల రూపాయలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 లక్షల రూపాయల పంపిణీ కార్యక్రమం చేశారు. అదేవిధంగా ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో ముంపు ప్రాంతాల వారికి నష్టపరిహారం కింద 10,000 రూపాయలను ఖాతాలో జమ చేయడం అయితే జరిగిందట. ఇది ఒక దురదృష్టకరమైన వార్త. ఈ విపత్తు నుంచి ప్రజలందరూ త్వరగా బయటపడాలంటే జతకట్టి కలిసికట్టిగా నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈరోజు ఈ వీడియోలో రేపటి నుండే ప్రారంభం, ఈ 3 ఉంటేనే సెప్టెంబర్ నెల పెరిగిన ఆసరా పెన్షన్లు 4,016, 6,016 ఇక్కడికి వెళ్ళి తెచ్చుకోండి. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 50 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు చేరడం జరుగుతుంది. అదేవిధంగా మీరు బంధుమిత్రులకు షేర్ చేయడం వల్ల వారు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. మీకు ఉన్న సందేహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. తద్వారా నేను దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలియజేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ ఈ ప్రజా సంక్షేమ పథకంలో నిమగ్నమయ్యే అవకాశం, భాగమయ్యే అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా 2,016 రూపాయల నుంచి 4,016 రూపాయలకి, 4,016 రూపాయల నుంచి 6,016 రూపాయలకి పెంచుతా అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు దాదాపు 5 నెలలు గడుస్తున్న పెరిగిన ఆసరా పెన్షన్ల పైన ఎలాంటి వాంగ్మూలం కానీ ఇవ్వలేదు. ఇలాంటి తరుణంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెదజల్లుతున్న తరుణంలో కొత్త ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం చేస్తే 22,000 కోట్ల అదనపు భారం ప్రభుత్వం పైన పడుతుందని జోషం చెప్పడం జరిగింది. తద్వారా ఈ
22,000 కోట్ల నగదును బాండ్ల పంపిణీ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం తీసుకుంటుందని కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదంతా బాగానే ఉంది. మరి ఈ పెరిగిన ఆసరా పెన్షన్లను అప్లై చేసుకున్న వారందరికీ ఇస్తారా, పాత వారిని తొలగిస్తున్నారంటున్నారు. దానికి గల కారణం, అవునండి, ఎవరైతే ఫేక్ ఆధార్ కార్డ్ కానీ, ఎవరైతే ఫేక్ రేషన్ కార్డ్ కానీ, ఎవరైతే ఫేక్ సదరం సర్టిఫికెట్స్ పెట్టారో వీరందరినీ రద్దు చేస్తూ ప్రజాపాలన పథకంలో భాగంగా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో వాళ్ళందరినీ కలుపుతూ ఈ కొత్త లిస్టుని ఈ సెప్టెంబర్ నెలలో విడుదల చేసి అక్టోబర్ నెల నుంచి మాత్రం పెరిగిన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉండబోతున్నట్లు సమాచారం. ఇదంతా బాగానే ఉంది. మరి ఈ సెప్టెంబర్ నెల మాత్రం పాత ఆసరా పెన్షన్లు 2016, 4016 యథావిధిగా పోస్ట్ ఆఫీస్లో పంపిణీ కార్యక్రమం ఉండబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. అదేవిధంగా ఈ లిస్టు విడుదలకు సంబంధించిన వివరాలు ఈ వీడియో చివరన చెప్తాను. అంతకుముందే ఇక ఈ వర్షాల కారణంగా రైతు రుణమాఫీ ప్రక్రియ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఎవరైతే రైతు రుణమాఫీ ఇంకా అర్హత ఉండి కాలేదో, 2 లక్షల పైన ఉన్నవారికి, ఎవరికైతే రైతు రుణమాఫీ కాలేదో వారందరికీ సంబంధించిన లిస్టులను, విధి విధానాలను కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తయారు చేస్తున్నట్లు సమాచారం. ఆ లిస్టులు రాగానే దాన్ని విడుదల చేసి ప్రభుత్వం అందరికీ కూడా రైతు రుణమాఫీ చేయడంతో పాటు వచ్చే నెల నుంచి రైతు బంధు, రైతు భరోసా డబ్బుల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు 2 బెడ్రూమ్ల ఇందిరమ్మ ఇల్లు పంపిణీ కార్యక్రమం కూడా చేయాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా 5 రూపాయలకే గ్యాస్ పంపిణీ డబ్బులు వెంటనే బ్యాంకుల్లో వేయగా 2వ విడత దళిత బంధు చెక్కులను కూడా పంపిణీ చేయాలని డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు పేర్కొనడం అయితే జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ రాజకీయ నాయకులు ప్రజాప్రభుత్వ పథకంగా పేరుగాంచి ప్రజల సమస్యలను తీర్చడం పట్ల ప్రజలు తీవ్ర ఆనందోత్సవంతో ఉన్నట్లు సమాచారం. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.